ఫోర్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడం జరిగింది. అసలు ఈ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్తుందంటారా? వెళ్తే ఎలాంటి ఫలాలు మనం రుచించే అవకాశం ఉందంటారా? అసలు ప్రీ4 సర్వే అనేది మంచి సర్వే అండి. బాబు గారు ఏంటంటే ఏది చేసినా సరే ముందు తరాలకి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారండి. ఇది ఆటలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ప్రీ4 సర్వే అనేది ఏంటంటే 4 కేటగిరీగా ప్రజలందరినీ కూడా డివైడ్ చేసి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అలాగే మధ్యతరగతి వాళ్ళు, అట్టడుగు స్థాయిలో కనీసం ఫ్రిడ్జు, టీవీ, మినిమం సౌకర్యాలు కూడా లేని ప్రజలు ఉన్నారని చెప్పేసి, పిల్లలను చదివించుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పేసి బాబు గారు ఒక సర్వేని నిర్వహించి ఆ సర్వేలో మరి 20% వచ్చిందండి. అట్టడుగు స్థాయి కనీసం మినిమం సౌకర్యాలు కూడా ఫ్రిడ్జు, టీవీ, పిల్లలను చదివించుకోవడానికి కూడా అర్హత లేకుండా, విద్య వైద్య సౌకర్యాలు కూడా లేకుండా ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ఉన్నారంటానికి ఇదే నిదర్శనం అండి. 20% వచ్చారు. ఈ 20% ప్రజలను కూడా ఒక మంచి పారిశ్రామికవేత్తలు, మంచి సౌండ్ పార్టీలు ఈ 20% ప్రజల్ని కూడా వాళ్ళు హెడాప్ చేసుకొని వాళ్ళు వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇస్తూ వాళ్ళకి ఏమేం కావాలనేది ఈ హెడాప్ చేసుకున్న పారిశ్రామికవేత్త వాళ్ళని సర్వే చేసి వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళ అభివృద్ధికి మేము ఎలా తోడ్పడాలి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ బిజినెస్ పరంగా ఏ రకంగా వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఇంప్రూవ్మెంట్ చేసి వీళ్ళందరినీ కూడా పైకి తీసుకువచ్చి మినిమం సౌకర్యాలతో వాళ్ళ అంతటా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి జీవితం గడిపే స్థాయిలోకి వాళ్ళని ఎదగాలనేదే సీఎం గారి ఆలోచన. ఈ ఆలోచన బెస్ట్ ఆలోచన. ఈ ఆలోచన గురించి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంతోమంది కుక్కలు మొరుగుతున్నాయి. దీని గురించి అంబటి రాంబాబు అనేవాడు కుక్క మొరుగుతున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు మాత్రం చాలా నిశ్చయంగా ఉన్నారు. బాబుగారు మాకు సహాయం చేస్తారు, బాబుగారు మమ్మల్ని అట్టడుగునున్న స్థాయిలో ప్రజలను కూడా ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి మమ్మల్ని కూడా హైప్ తీసుకొచ్చి ప్రజలు మంచిగా తీర్చిదిద్దుతారన్న ఆలోచనతోటి ప్రజలందరూ ఉన్నారండి, లేని ప్రజలందరూ కూడా. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పబ్లిసిటీ స్టంట్ కోసమే చేస్తారు అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఏమంటే పబ్లిసిటీ కోసం చేసే బాబుగారు అయితే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మోకాళ్ళు దాటిన నీటితోటి ప్రజలతో మమేకం అయ్యి కష్టపడి ఆ వయసులో కూడా ఆయన నాకేమవుతుందో, అనారోగ్యం పాలవుతానేమో, స్లమ్లో తిరుగుతున్నాను, వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఏమన్నా అనారోగ్యం నేను సిక్ అవుతానేమో అన్న ఆలోచన కూడా లేకుండా ప్రజలతో పాటు ఆయన మమేకం అయ్యి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత ఇదిగా ప్రజలకు దగ్గరగా ఉండి ఎన్ని సౌకర్యాలు అందించారో ప్రజలు మర్చిపోలేరండి. ఒకవేళ పబ్లిసిటీ కోసం, ఫోటోల కోసం, మీడియా కోసం చేసే ఇదైతే గనక ప్రజల్లో గనక లోతుగా దిగి ప్రజలకు అనుగుణంగా చేసే బాబుగారి ఆలోచనలు అలా ఉండవన్న సంగతి ప్రజలందరికీ తెలుసండి. ఏంటండి అసలు ఈ P4 చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగా సక్సెస్ అయితే నిజంగానే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా జరుగుద్దండి. ఎందుకంటే బాబుగారి కాన్సెప్ట్ అదేనండి. రాష్ట్రంలో పేద ప్రజల నిర్మూలన ఉండాలి, పేద ప్రజలంటూ మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించకూడదు, అట్టడుగు స్థాయి ఉన్న ప్రజలను కూడా మేమందరం కూడా పైకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు కూడా అదే కాన్సెప్ట్తో ఉన్నారు. ఇది సూపర్ సక్సెస్ అవుద్దండి. అంటే ముఖ్యంగా సూపర్ 6 హామీలు నెరవేర్చలేక అలాగే కూటమి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి P4 కార్యక్రమం అంటూ కూడా ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు, మళ్ళీ మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారండి? వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు ప్రజలు లెక్క చేసే దీంట్లో లేరు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో భూస్థాపితం అయిపోయింది. జగన్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ కనబడటానికి వీల్లేదు. అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డే పారిపోయే స్థితిలో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాటలు ఎవరో లెక్క చేయరు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ బురద జల్లే కార్యక్రమాన్ని ప్రజలు తిప్పుకొట్టే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా మంచి ప్రభుత్వము ఇది అని చెప్పేసి కాన్సెప్ట్తో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ మొరిగే కుక్కలకి మూతపడే రోజుల దగ్గరకు వచ్చినాయి. మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు అందిస్తానికి సన్నిధులై ఉన్నారు. ఏంటండి అసలు పరిపాలన ఏ విధంగా కొనసాగుతూ ఉంది? 10 నెలలు కావస్తూ ఉంది. ప్రజల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? ఏ విధంగా ఉంది అసలు పాలన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్ ఎక్స్టెన్షన్స్ అండి. ప్రజలందరికీ కూడా పట్టాలు ఇస్తున్నారు, రోడ్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నారు, అలాగే సీసీ రోడ్లు వేస్తున్నారు, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. పేద ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంది గవర్నమెంట్. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాలనేదే
బాబు గారి సంకల్పం. దానికి తోడు లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రికి దీనిగా సపోర్ట్గా ఉంటూ ఇద్దరు కలిసి, అలాగే లోకేష్ బాబు గారే కాదండి, అటు బ్రాహ్మణి గారు కానీ ఇటు భువనేశ్వర్ గారు కానీ కుటుంబం మొత్తం కూడా రాష్ట్రానికి అంకితమయ్యి పరిపాలన చేస్తున్నారంటానికి అతిశయోక్తి కాదు.